కర్ణాటకలో హెచ్ఐవి ఎందుకు పెరుగుతుంది? టాప్ 3 రాష్ట్రాలు ఇవే. కర్ణాటక కాలేజీలో రీసెంట్గా మనం చూస్తున్న 7,000 మంది విద్యార్థులకి న్యూస్ అనేది కరెక్ట్ కాదు. హెచ్ఐవి అనేది ఇది నాట్ ఓన్లీ ఆన్ కాలేజ్ స్టూడెంట్స్, ఇది ఓవరాల్గా కర్ణాటక అఫీషియల్స్ ఇచ్చిన నెంబర్. కానీ అది ఎలా ట్యాగ్ అయింది అంటే ఓన్లీ ఆన్ స్టూడెంట్స్ అని ట్యాగ్ అయిపోయింది. అలా అని స్టూడెంట్స్లో హెచ్ఐవి లేదా అంటే అలా కాదు. స్టూడెంట్స్లో కూడా హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. కాకపోతే అది డ్యూ టు డిఫరెంట్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ లైంగిక సంబంధాలు ఉండడం ద్వారా అండ్ అన్నెసరీ యూజ్డ్ నీడిల్స్ వాడడం ద్వారా అండ్ తల్లి నుంచి పిల్లకి రావడము, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇలాంటివి ద్వారా మనకి హెచ్ఐవి రిపోర్ట్ అనేది నెంబర్ చాలా పెద్దగా కనపడింది. అండ్ స్పెసిఫిక్గా పిల్లల్లో అండ్ స్పెసిఫిక్ కాలేజ్ స్టూడెంట్స్లో ఇది చాలా కనపడిందని వార్తలు అయితే నిజమే. కాకపోతే 7,000 నెంబర్ అనేది తప్పు. అండ్ అయితే మొత్తం కేసుల సంఖ్యలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఇవి 3 మాత్రం టాప్ రాష్ట్రాలు. సో అందరినీ గుడ్డిగా నమ్మకండి, ఎటువంటి న్యూస్ని గుడ్డిగా నమ్మకండి. నమ్మి ఆ పర్టికులర్ స్టేట్ పైన చెడు అభిప్రాయం పెంచుకోకండి. సో ఇట్ వుడ్ బి గుడ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ భారత్ ఎట్లా.